కావలసినవన్నీ ఇచ్చే దేవుడు. నిజమే పిల్లరా, మరి అనుదిన జీవితంలో కావలసిన వాటిని బట్టి, మనకు కలిగే అక్కర్లు అవసరతలు బట్టి అనేక సార్లు కలవరపడుతున్నాం, బాధపడుతున్నాం, చింతిస్తున్నాం. చూడండి, తల్లిదండ్రులు పిల్లలకి ఏం కావాలో వారికి తెలుసు, వారికి కావలసిన వాటిని అన్ని కూడా సిద్ధపరుస్తారు. అదే కాలే కానీ మరి లేచిన తోడని అడక్క ముందే కావలసిన టిఫిన్స్ అనేటివి రెడీ చేస్తారు. ఎందుకంటే తల్లికి తండ్రికి కుటుంబానికి ఏం కావాలో వాటన్నిటి కూడా చూసుకుంటా ఉంటాడు. అలాగే మన జీవితంలో మనకు కావలసిన పరలోకమందున తండ్రి వాటన్నిటి కూడా మనకు అనుగ్రహిస్తాడు. కనుక కావలసినవన్నీ కూడా ఇచ్చే దేవుని మీద విశ్వాసం ఉండాలి. అవును, మనకు కావాల్సింది ఏదో ఆయనకు తెలుసు పిల్లల. అప్పుడప్పుడు కొంత ఆలస్యం అవుతుంది, కొన్నిసార్లు కట్టవలసిన వాటిని బట్టి, లేకపోతే ఇంట్లో ఉన్న చాలని జీవితాన్ని బట్టి ఎంతో కలవరం చెందుతాం, భయపడతాం. కానీ దేనికి భయపడక, కలవరం చెందక, కావలసినవన్నీ ఇచ్చే దేవుడని ఎప్పుడైతే విశ్వసిస్తామో, అవును, మన జీవితంలో మనకు కావలసినవన్నీ మనం పొందుకుంటూ ఉంటాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 8వ వచనాన్ని కనుక చూస్తే, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసిన అన్నీ ఇచ్చును అని మీతో చెబుతున్నాను. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో 11వ అధ్యాయం కనుక చూస్తే, ఒక స్నేహితుడు మరొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, తన దగ్గరికి ఒక స్నేహితుడు కొంతమంది వచ్చారని, వారికి పెట్టడానికి తన దగ్గర ఏమీ లేవని తన తోటి స్నేహితులను అడిగినట్టుగా ఇక్కడ చూస్తున్నాం. మరియు వారితో ఇట్లా, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతను అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని దగ్గరికి వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదిలిము, నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో ఎందుకు వచ్చినాడు, అతని పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేస్తున్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నీ లేచి లేనని చెప్పిన అతడు తన స్నేహితుడైన లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని మీతో చెప్తున్నాను. నిజమే, ఒక స్నేహితుడికి ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, తన స్నేహితులు వస్తే మరో తన దగ్గర పెట్టడానికి ఏమీ లేకపోతే మరొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మాటి మాటికి సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని అని మీతో చెబుతున్నానని దేవుని యొక్క వాక్యం అంటుంది. అటువలే మీరు కూడా అడగండి, మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇవ్వబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయినవాడు తన కుమారుడు చేప నడితే చేపకు ప్రతిగా అవునిచ్చిన, గుడ్డు నడితే తేలునిచ్చిన, కాబట్టి చెడ్డవారైండి మీ పిల్లలకు మంచి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించను. ఇక్కడ చూస్తే ఒక స్నేహితుని మాటి మాటికి సిగ్గుమాలి అడుగుట వలన తనకు కావలసిన అన్నీ కూడా ఇచ్చినట్ట. ఎంత మంచి మనసండి. అవును, స్నేహితుడిని మనం అడిగినప్పుడు కావలసినవని ఇస్తే, పరలోకమందున మంచి తండ్రి, ఇక్కడ పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి, ఇక్కడ చాలా చక్కగా అంటున్నాడు. అవును, ఈ లోకమున మనం చూస్తున్నాం శారీరకంగా తల్లి తండ్రి ఉంటారు, కానీ ఆత్మీయంగా పరలోకమందు దేవుడు తండ్రి గాను మరి దేవుడు గాను ఉన్నట్టు ఇక్కడ చూస్తున్నాం. పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి, నిజమే, పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించను. అంటే మనకు కావలసినవన్నీ మన జీవితంలో తల్లి తండ్రికి ఎలాగో తెలుసో పరలోకమందున మీ తండ్రికి కూడా తెలుసు అన్నట్టు ఇక్కడ చూస్తున్నాం. అటువలే మీరు అడగండి, వెదకండి, అడుగుడి మీకు ఇవ్వబడు, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు, అడుగు ప్రతివానికి ఇవ్వబడు, వెదుకు ప్రతివానికి దొరుకును, తట్టుడి మీకు తీయబడును, వెదుకుడి మీకు దొరుకును. అవును, తట్టు ప్రతివానికి కూడా ఏమవుతుందంటే తీయబడునని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అంటే స్నేహితుని దగ్గరికి వెళ్ళి అతడు లేచి ఇయ్యకపోయినను
సిగ్గుమాని మాటి మాటికి మన జీవితంలో మాటి మాటికి మన పిల్లలు మనం అడగకపోయినా వారికి మనం చూస్తున్నాం. ఏ కాలేజీ టిఫిన్ అంటారా ఏంటి, వాళ్ళు టిఫిన్ అనకముందే టిఫిన్ సిద్ధపరుస్తారు. రేషన్ కావలసినవన్నీ, స్కూల్ ఫీజెస్, మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే బట్టలు, వారికి ఏమేమి బుక్స్, వారికి ఏం నీడ్ ఉందో మనమే తెలుసుకొని వారి నీడ్స్ అన్ని కూడా వారికి కావలసినవన్నీ మనం సిద్ధపాటు చేస్తున్నాం. మరి ఇంకంతకంటే ఎంతో గొప్ప దేవుడు, ఎంతో మంచి తండ్రి మరి మనకు కావలసినవి మనకి ఇవ్వడా? అందుకే మాటి మాటికి అడుగుట వలన నేను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని మీతో చెబుతున్నాను. ఈ లోకపు ఒక స్నేహితుడే సిగ్గుమాలి మాటి మాటికి అడగటం ద్వారా అతడు లేచి లేకపోయినా తన పిల్లల్ని బట్టి తనను బట్టి లేచి అలా చేయలేకపోయినా అడగటము ద్వారా, మాటి మాటికి మరి ప్లీడ్ చేయటం ద్వారా, బ్రతిమలాడటం ద్వారా, అడగటము ద్వారా లేచి అతనికి కావలసినవి అన్ని వచ్చినని దేవుని యొక్క వాక్యం అంటుంది. అంటే మనకు కావలసినవి నిశ్చయముగా మన పరలోకమందున తండ్రి మనకు అనుగ్రహిస్తాడు. ఈ లైఫ్ చూస్తున్నా మీ జీవితంలో నీకేది కావాలి, ఏ సమయంలో కావాలి, ఎప్పుడు కావాలి, ఏ సమయం అయితే బాగుంటుందో, అవును పిల్లరా, ఇవన్నీ కూడా ఈ పరలోకమందున తండ్రికి తెలియనంట. అటువలే మీరు అడగండి, వెదకండి, తట్టండి, తీయబడునని దేవుని యొక్క వాక్యం అంటుంది. అంతకంటే ఎంతో నిశ్చయముగా ఇక్కడ అంటున్నాడు. అవును, కుమారుడు తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడితే చేపకు ప్రతిగా పామునిచ్చిన. అంటే ఈ లోకం యొక్క తల్లిదండ్రులు మంచి దానిస్తుంటే చెడ్డవారైండు కూడా. మరి పరలోకమందున తండ్రి తన కుమారుడు, తన తండ్రి అయిన మీలో తండ్రి అయిన వాడు తన కుమారుని చేపనడితే చేపకు ప్రతిగా పామునిస్తారు ఎవరైనా? అవును, గుడ్డు నడితే తేలునిచ్చిన. అంటే వీరే కాబట్టి చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండాలి. అంటే చెడ్డవారైన వీరే మంచి ఈవులను ఇస్తే లోకమందున మన ప్రభు రక్షకుడు, అవును దేవుడి పిల్లరా, సజీవుడు, జీవం గల తండ్రి, పరలోకమందున తండ్రి, సమస్తాన్ని సృష్టించిన ఆ తండ్రి నిశ్చయంగా అంతకంటే ఎంతో నిశ్చయంగా, అంటే ఈ భూమి మీద మన తల్లిదండ్రులు ఇచ్చిన దానికంటే ఎంతో నిశ్చయంగా మంచి వాటిని దేవుడు ఇవ్వగలడు. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో కావలసిన ప్రతి మంచి కార్యం యేసు ప్రభు నుంచి కలుగునుగాక. మీ అవసరత అక్కర తీర్చబడుగాక. కావలసిన ప్రతి దాన్ని దేవుడిస్తాడు పిల్లరా. అందుకే మనం అడగాలంట. ఇక్కడ మాటి మాటికి సిగ్గుమాలి అడిగినప్పుడు అతను లేచి ఇవ్వకపోయినను అతనికి కావలసినవన్నీ ఇచ్చునని దేవుని యొక్క వాక్యం అంటుంది. మత్తయి సువార్త దేవుని యొక్క వాక్యంలో చూస్తే 6వ అధ్యాయం 32వ వచనాన్ని కనుక గమనించినట్లయితే ఇక్కడ బైబిల్ చూడండి పిల్లరా, ఇవన్నీ మీకు కావాలనని ఈ పరలోకపు తండ్రికి తెలియదు. అంటే మన జీవితంలో ఏది కావాలి అంటాడు. ఇవన్నీ అంటే చాలా పైన చాలా ఉన్నాయి. మనకేమేమి కావాలో, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఈ విధంగా మనం చింతిస్తూ ఉంటాం. చూడండి 25th నుంచి అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో అని మీ ప్రాణం గురించేనను, ఏమి ధరించుకుందామని దేహమును గురించి చింతింపబడు. ఆహారము కంటే ప్రాణం, వస్త్రము కంటే దేహము గొప్పవి కావాలి. అంటే ఇక్కడ బైబిల్ చూస్తే నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో అని ఈ ప్రాణాన్ని గురించి, దేహాన్ని గురించి చింతించొద్దంట. అంటే ఏమి ధరించుకోను, దేహం గురించి చింతించు. ఆహారము కంటే ప్రాణం, ఆహారమా గొప్పది, ప్రాణమా? ఆహారము కంటే ప్రాణమే గొప్పది. దేహమా, ఇక్కడ వస్త్రమా, మరి దేహమే గొప్పది. అవును, ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకును, అయినను ఈ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. అంటే వీటన్నిటిని ఇప్పుడు చూస్తున్నాను, పిచ్చుకలని, కాకులను, లేదా ఇక్కడ పక్షులను ఒకవేళ కనుక మనం గమనించినట్లయితే అవి విత్తవంట, కోయవంట, కొట్లలో కూర్చుకును, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నట్ట. మనుషుడు కాదు. నిజమే, వాటి గుర్తు పెట్టుకుని ఆహారం ఎవరు వేస్తారని ఒకవేళ వేసిన 1-2 చిన్న అక్కడ కొద్దిమంది కనబడతారేమో, కానీ ఇన్ని వేల కోట్ల లక్షల ఈ పక్షుని ఎవరు పోషిస్తున్నారు? ఇక్కడ దేవుని యొక్క వాక్యం, ఆకాశ పక్షులను చూడు, అవి విత్తనం వేయదంట, కోయవు, కొట్లలో కూడా కూర్చుకును,
అంటే రేపటి గురించి వాటికి ఏం తెలియదు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా. అవును పిల్లరా, ఈ పక్షుల కంటే, పక్షుల కొరకు ప్రాణం పెట్టలే, మన కొరకు రక్తము కార్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు మరణించి చనిపోయి తిరిగి లేచాడు. వాటి కంటే శ్రేష్ఠులు కారా. మీలో ఎవడు చింతించటం వలన తన మురుడు ఎక్కువ చేసుకోగలడు. అంటే మనకు కావలసిన వాటి కొరకు మనం ఏమవుతున్నామంటే, అది ఆర్థిక సాయం కావచ్చు, ఆహారం కావచ్చు, వస్త్రాలు కావచ్చు, ధరించుకోవడానికి, మరి తినడానికి, ఉండడానికి ఇల్లు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు. ఈ విధంగా వీటిని చూచి ఏమవుతున్నామంటే చింతిస్తున్నాం. అంటే అనుదిన జీవితంలో మనకు కావలసినవి ఎన్నో ఉన్నాయి, ఎన్నో కట్టవలసినవి ఉన్నాయి, ఎన్నో చేయవలసినవి ఉన్నాయి. ఆలస్యమైనప్పుడు నిజమే కలవరపడతాం, భయపడతాం, చింతిస్తాం ప్రత్యేకంగా. అందుకే మీలో ఎవడు చింతించటం వలన తన మురడెక్కువ చేసుకోగలడు. వస్త్రముల గురించి చింతింపనేలా, మీరు చింతింపనేలా. అడవి పువ్వులు ఎలాగెదుగుచున్నావో, అచ్చులే కాదు పూలను చూడండి ఎలాగెదుగుచున్నావో, ఆలోచించని అవి కష్టపడవు, వడకవంట. ఆయనను సమస్తమైన వైభవముతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒక దాని వలె అలంకరింపబడలేదు. ఇటు పక్షుల గురించి మాట్లాడుతున్నాడు. ఇటు చూస్తే మరి దేవుని యొక్క వాక్యం అంటుంది, మరి పువ్వులను గురించి మాట్లాడుతున్నాడు. వాటి గురించి ఆలోచించండి, అవేం కష్టపడు, అవేం వడకవంట. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయి, వాటి కలర్స్ ఏంటి, అవి చూడడానికి ఎంత ముచ్చటగా ఉంటాయి. ఆయనను సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒక దాని వల్ల నేను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఇలా. నాట్ ఫర్ దట్ అంటే ఇక్కడ చూసినట్లయితే పక్షులే కాదు, లేదా ఈ పువ్వులే కాదు, ఇక్కడ నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఇలా. అల్ప విశ్వాసులారా, మనం ఏమవుతున్నామంటే అవిశ్వాసం అల్పమైపోతుంది. కలవరపడుతున్నాం కదా, చింతిస్తున్నాం, భయపడుతున్నాం, బాధపడుతున్నాం. ఇంకా ఉద్యోగం సరిగైంది లేదని, లేదా ఇంకా పర్మనెంట్ కాలేదని, ఇల్లు కట్టుకోలేదని, ఇంకా వ్యాధి తొలగలేదని, లేదా అనుకున్నది జరగలేదని, పిల్లలు పుట్టలేదని, వివాహం కాలేదని, ఈ విధంగా సమస్యలు, ఇంకా నేను అనుకున్న స్వస్థతను చూడలేదని. అంటే ఈ అనుదిన జీవితంలో కావలసిన వాటిని, సింపుల్ వాటి కొరకు కూడా ఏమవుతున్నామంటే అనేక సార్లు కలవరం చెందుతున్నాం, చింతిస్తున్నాం. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల. అవును, దేవుడు వాటిని అలంకరిస్తున్నట్ట, దేవుడు వాటిని పోషిస్తున్నట్ట, దేవుడు వాటిని ఇక్కడ చూసినట్లయితే సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో మరి ఒకదాని వల్ల అలంకరింపబడలేదంట. వాటిని అలంకరిస్తున్నాడట, వాటిని పోషిస్తున్నాడట, వాటిని గురించి చింతిస్తే వాటిని మరి కాపాడుతున్నట్టుగా చూస్తున్నాం. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రము ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని చింతింపకుడి. అన్యజనుడు వీటన్నిటి విషయమే విచారించరు. మనం అన్యజనులం కాదు, పరలోక జనం, ప్రత్యేక జనం, దేవునికై ఏర్పాటు చేయబడ్డ వంశం. అవును, దేవుని చేత ప్రత్యేకించబడ్డ రక్తములు కడగబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం. నువ్వు విధంగా చెప్పాలంటే దేవుని కొరకు మనమే దేవుడి రక్తం ద్వారా ప్రత్యేకపరచుకున్నాం. అవును, దేవుడు కూడా ఈ లోకంలో నుంచి, పాపంలో నుంచి, చీకట్లో నుంచి మరి అన్ని జనముగా ఉంటున్న మన జీవితాన్ని క్రీస్తు రక్తము ద్వారా వెలుగులోకి తీసుకొచ్చాడు. చీకట్లో ఉన్న, అంధకారంలో ఉన్న మన జీవితాన్ని వెలుగువంతంగా మార్చాడు. కాబట్టి అన్యజనులు వీటి విషయమే విచారిస్తారు, అన్యజనులు వీటికై విచారిస్తారు, కానీ వీటికై మనం విచారించాల్సిన అవసరం లేదంట. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియనంట. ఎంత అద్భుతమైన కార్యం. అవును, ప్రభుకు తెలియను నీకేం కావాలా, నీకేం ఇవ్వాలా, ఏ టైంలో ఇవ్వాలా, ఎటువంటి సమయంలో ఏది అవసరం. చూడండి, పిల్లలకి ఏం కావాలని రేషన్ అడుగుతారా, లేదా ప్రొవిజన్ చేయమని, ఇవ్వమని, తెమ్మని అడుగుతారా, లేదా ఇలా ఉండాలని మన ఇంటిని గురించి చెప్తారా? లేదు పిల్లరా. మరి అవన్నీ కూడా మనమే తల్లి తల్లులుగా వాటన్నింటినీ సమకూరుస్తున్నాం, వాటన్నింటినీ మనం కూర్చుతున్నాం. ఇవన్నీ అనగా లోకాల్లో ఏమైతే మనకు కావాలో అవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదుకుడి.
అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడి రేపటి గురించి చింతింపబడి రేపటి దినం దాని సంగతులకు చింతించను. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. అంటే వీటి విషయమై అన్ని జనులాగా మనం ఉండకూడదంట. మరి మనం ఎలా ఏం చేయాలా అంటే వాటి గురించి కదా, మొదట నీతిని రాజ్యాన్ని వెతుకుడు, అప్పుడు అన్నీ అనుగ్రహించబడు. ఇలా చూసిన మీ చూపుని దేవుడు మీకు కావలసినవన్నీ కూడా అనుగ్రహించను గాక. ఏది అవసరమో, ఏది కావాలో రేపటి గురించి చింతించకూడదు. రేపటి దినం దాన్ని సంగతుల గురించి విచారించను, చింతించను. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. ఒకవేళ సమస్యలో ఉన్నావా, చిరాకులో ఉన్నావా, నెమ్మది లేదా, సమాధానం లేదా, రేపటి గురించి చింతిస్తున్నావా, రేపు దాని దినము దాని సంగతుల గురించి చింతించను. ఏ నాటి కీడు ఆ నాటికి చాలంట. అంటే రేపటి గురించి చింతించాల్సిన అవసరం లేదు. పిల్లరా, ఏమి కావాలో మన పరలోకమందున తండ్రికి తెలుసంట. కనుక మొదట నీతిని రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడు అన్ని మీకు అనుగ్రహించబడని. చాలా చక్కగా మనం చూస్తున్నాం.